ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ క్రీస్తు యేసులో శుభాభివందనాలండి. ఈ యొక్క సందర్భంలో మరి మనం దేవుని యొక్క వాక్యమును మనము వింటాం. అనుభవాలలో మరి ఇది 11వ అనుభవంలో 2వ భాగం. గమనించండి. తల, మెడ మరియు శరీరమును గూర్చి దేవుని బయలుపరుపు, ప్రత్యక్షత, రెవల్యూషన్ అనే విషయంలో మనం ఈ దినం 2వ భాగం చూస్తున్నాం. గమనించండి. మనుషుని యొక్క శరీర ఆకృతి ఆకారంలో మొదటిది తల, రెండవది మెడ, మూడవది శరీరం. గమనించండి. తల అంటే ఏమిటో, మెడ అంటే ఏమిటో, అదేవిధంగా శరీరం అంటే ఏమిటో మనం ఇంత క్రితం 11:1లో మనం చూసాం. ఇప్పుడు మనం అంటే ప్రభువు ఇటు తల అటు శరీరం ఈ విధంగా బాధపడుటకు ముఖ్య కారణం ఏంటి ప్రభువా? నా శరీరములో ఈ మెడ నొప్పిని బట్టి నా యొక్క చెయ్యి ఎంతో భయంకరంగా లాగుతూ ఉంది. ఎంతో శరీరంలో ఒక అసౌఖ్యం అనేది ఏర్పడింది. ఏంది ప్రభువా అని ప్రభుని అడిగినప్పుడు ప్రభు అన్నాడు, మూల కారణం నీ మెడలో ఉన్న ఎముకలు అరిగిన కారణాన మరి ఆ డిస్క్ అనేటువంటి పదార్థం ఒత్తిడికి లోనై మరిటి వెన్నుపూసలో నుండి, వెన్నుపాములో నుండి ఆయా అవయవాలకు వెళ్ళేటువంటి నరములు ఒత్తిడి కారణాన నీవి యొక్క భయంకరమైన బాధను అనుభవిస్తున్నావు కదా. అవును, అదేవిధంగా ఒకవైపు లోకం, ఇంకొక వైపు పాత నిబంధన గ్రంథము కిందికి ధర్మశాస్త్ర గ్రంథం యొక్క క్రిందికి వచ్చినటువంటి జనాంగం, మూడవది క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అనే ఈ శరీరం బహు భయంకరమైన వేదన అనుభవించడానికి మెడనే కారణం. అనగా నా పేరు పెట్టబడిన నా సేవ చేసే సేవకులే, దేవుని పని జరిగించేటువంటి వారే దీనికి కారణం అని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ప్రభువా ఎవరు వారు అని అంటూ ఉన్నప్పుడు ప్రభు పాత నిబంధన గ్రంథములో 7 మెడభాగములో ఉండే వెన్నుపూసలు ఎలాగైతే అరిగినవో అలా 7 మెట్లుగా ఉండే నా సేవకులు, నా సేవా పరిచర్య జరిగించేటువంటి వారు కారకులై ఉన్నారు, వారు అరిగిపోయారు అని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ప్రభు మరి ఎలా, ఏ విధంగా, ఎవరు వాళ్ళు అని అంటే పాత నిబంధన గ్రంథములో ప్రవక్తలు, యాజకులు, లేవీయులు, న్యాయాధిపతులు, ఆ విధంగా రాజులు, నాయకులు అని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ రీతిగా దేవుని యొక్క మరి బయలుపరుపు ప్రకారముగా ఈ ప్రకారముగా
దాదాపుగా మరి 7 మెట్లల్లో ఉండేటువంటి వారు కారకులై ఉన్నారు, వారు అరిగిపోయారు అని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. నా ప్రియమైన వాళ్ళారా, ఈ సందర్భంలో మనం గమనిస్తే నిజముగా పాత నిబంధన గ్రంథములో ఉండే పరిచర్య విధానమును ప్రజలు దేవుడికిని మధ్యవర్తిత్వం చేసే ఈ 7 మెట్లవారు, 7 పరిచర్య జరిగించేవారును మనం గమనిస్తే నిజమే నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎంతో ఘోరమైనటువంటి నష్టం దేవుని ప్రజలైనటువంటి వారికి కలుగుట మనము చూడగలం. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడి యొక్క తర్వాత అంటే స్కల్ పుర్రె యొక్క క్రింది భాగములో నుంచి ఈ వెన్నుపూస, వెన్నుపాము ఆరంభమవుతుంది. ఈ వెన్నుపూసలో సర్వైకల్ అనగా C1, దాని పేరు అట్లాస్. ఆ పూస, మొదటి పూస పేరు అట్లాస్. ఈ అట్లాస్ ఏం చేస్తుంది అంటే తలను పైకి క్రిందికి, పైకి క్రిందికి తిప్పడానికి ఉపయోగపడుతుంది. C2 అంటే ఈ యొక్క సర్వైకల్ వర్టిబ్రేలో పూసలో రెండవ పూస. ఈ పూస యొక్క పేరు వైద్యశాస్త్రము యాక్సిస్ అని పెట్టింది. యాక్సిస్ అనేటువంటి యొక్క పూస ఏం చేస్తుంది అంటే తలను మరి 2 ways, ఎడమకు కుడికి తిప్పడానికి ఉపయోగకరంగా ఉంటుంది. గమనించండి, ఇది రెండవ పూస. ఆ తర్వాత C3 నుంచి C7 వరకు మొత్తం 7 పూసలు. ప్రియమైన వాళ్ళారా, నాకు 7 అన్నప్పుడు 7 ఉన్నారులే అనుకున్నాను. కానీ ఈ యొక్క సర్వైకల్లో అంటే మెడ భాగంలో ఇట్టి వర్టిబ్రేస్ అనగా ఈ 7 పూసలు ఉంటాయనే సంగతి నాకు తెలియదు. కానీ ప్రభు అన్నాడు 7 పూసలు అన్నాడు. దాని తర్వాత దాని గురించిన సమాచారాన్ని మరి పరిశోధించినప్పుడు నాకు అర్థమైంది 7 పూసలని. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక 7 పూసల సంగతి అలా ప్రక్కకు ఉంచితే ఇప్పుడు మనం ఆధ్యాత్మికమైన వాక్య ధ్యానంలోనికి వస్తున్నాము. ప్రియమైన వాళ్ళారా, ఈ రీతిగా దేవుడి తర్వాత దేవునికి ఈ దేహానికి సంబంధం కలిపే దాంట్లో అట్లాస్ అనేటువంటి ఆ యొక్క వర్టిబ్రే, సర్వైకల్ వర్టిబ్రే, మెడలో మొదటి ఎముక, వెన్నుపూస ఏ విధానంగా తలను అనగా ఆ స్కల్ పుర్రెను భరిస్తూ కనెక్ట్ అవుతూ ఉంటుందో ప్రవక్తలను మనము ధ్యానిస్తే ఆ విధంగా కరెక్ట్గా దేవుని తర్వాత దేవునికి సరిగ్గా సరిపోయిన వారై ఆ యొక్క అట్లాస్ అనేటువంటి ఆ వర్టిబ్రే ఎలా ఉంటుంది అంటే కరెక్ట్గా 3 అనేది ఎలా ఉంటుందో మనం ఇలా నిలువుగా కాకుండా దాన్ని ఈ విధంగా పెట్టినట్లయితే ఎలా ఉంటుందో అదే రీతిగా ఉంటుంది. అనగా ఇలా ఉబ్బి
ఇలా కొంచెం సగ్గి ఆ తర్వాత మళ్ళీ ఇలా ఉంటుంది. అంటే కరెక్ట్గా ఈ పుర్రె యొక్క భాగం కింది భాగం అలాగే ఉంటుంది, అలాగే వచ్చి అలా సెట్ అవుతుందండి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇదేం చూపిస్తుందంటే ఈ 3 వంకలు ప్రాణ ఆత్మ దేహరీతిగా ఒక ప్రవక్త తాను సమర్పించుకొని దేవుని యొక్క సన్నిధానంలో తను తాను మరి ప్రతిష్ఠించుకొని అలా సజీవయాగముగా ఎవరైతే వారి బ్రతుకు జీవితాలని అర్పించుకొని సమర్పించుకొని ప్రతిష్ఠించుకొని బ్రతుకువారు ఉంటారో ఆ ఉండేవారు ఆ ప్రవక్త అలా దేవుణ్ణి కరెక్ట్గా పిల్లరా మరి అతుక్కుంటాడు. అవును, అతనికి దేవుని యొక్క గుండె చాటు మాట ఆయన పంచుకుంటాడు. పంచుకున్నటువంటి ఆ మాట, దాని స్వర అర్థం ఆ ప్రవక్తకు అర్థమవుతుంది. అర్థమైనట్టే తాను దాన్ని స్వీకరించి దాన్ని తీసుకుని వచ్చి తాను పేరు పెట్టబడిన జనాంగానికి ఈ 3 రకాల ప్రజలకి చెప్పుటకు అతడు సమర్థుడై ఉంటాడు. వీటన్నిటి సంగతిని మనం చూస్తే మోషే కరెక్ట్గా సరిపోతాడు. పిల్లరా, అటు మోషే ప్రవక్త అను ఈయన అన్యుడైన ఐగుప్తు రాజు ఫరోకి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని చెప్పగలిగాడు. అహరోను ఇశ్రాయేలీలకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని చెప్పగలిగాడు. మీలో నా వంటి ప్రవక్త పుట్టును అన్నట్టు నూతన నిబంధన గ్రంథానికి దీటైన ప్రవచనాల యొక్క నెరవేర్పు క్రీస్తుకు ముంగుర్తుగా ఉండి తాను ఏ రీతిగా విమోచన కార్యమును చేయువాడై ఉన్నాడో నెరవేర్చువాడై ఉన్నాడో అటు నూతన నిబంధన ప్రజల విమోచనార్థమై రానయ్యున్న క్రీస్తుకు తను కరెక్ట్గా సరిపోయినటువంటి వాడుగా ఉండుటను మనం చూడగలం. ప్రియమైన వాళ్ళరా, ఈ రీతిగా మోషే ఆయన మెడభాగములోని మొదటి ఆ వెన్నుపూస వర్టిబ్రే సీవన్ అట్లాస్కి దాని నిర్మాణం ఆకృతి దాని పనితనానికి తన పరిచర్య కరెక్ట్గా సరిపోయింది. నా పిల్లరా, అందుకే తాను ఫరోతో మాట్లాడగలిగాడు. ఫరో చేతుల్లో నుంచి ఐగుప్తు యొక్క ఇబ్బంది కొలిమి నుంచి తన ప్రజల్ని విడిపించగలిగాడు. విడిపించడం మాత్రమే కాకుండా ప్రతి చోట ప్రతి సందర్భంలో తను తాను తగ్గించుకొని సాగిలపడి నమస్కరించి ఇటు దేవుడికిని అటు మనుషులకును మధ్యవర్తిత్వము చేసి తన ప్రజలైనటువంటి వారిని యోర్దాను యొక్క యువతలి భాగమును 6 గోత్రాల వారికి యోర్దాను యువతలుండే రాజ్యాలను జయించి ఆ 6 గోత్రాల వారికి పంచిపెట్టగలిగాడు స్వాస్థ్యాన్ని. పిల్లరా, తన వంతు తాను పరిచర్యను ఎంతో అద్భుతంగా నెరవేర్చుటను మనము చూడగలం. వారికి నీళ్ళ విషయంలో, ఆహార విషయంలో, ప్రమాదాల విషయంలో, ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు ఐగుప్తులో 10 సూచక్రియలు చేసి ఇలా మహాద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు చేసి ప్రజల్ని సంతృప్తిపరిచి దేవుని దగ్గర నుంచి సమాధానం తాను పొంది దేవుని స్వరాన్ని విని యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని వచ్చి ప్రజలందరికీ హెచ్చరించగలిగాడు, ఆదరించగలిగాడు, అన్నం పెట్టగలిగాడు, నిల్లివ్వగలిగాడు. చివరికి
చిరకాలము స్వాస్థ్యంగా ఉండడానికి వాగ్దత్త దేశాన్ని పంచిపెట్టగలిగాడు. నా ప్రియులారా, ఈయన కరెక్ట్గా ప్రవక్త. నిజంగా ఈయన మెడలోని మొదటి అట్లాస్ అనేటువంటి వెన్ను పూస మొదటివాడు కరెక్ట్గా అయ్యున్నాడని మనకు అర్థమవుతుంది. దాని తర్వాత మనం చూడగలం దైవ గ్రంథంలో, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎట్టి ప్రవక్తలు లేని కాలాన, ఎట్టి ప్రవక్తలు లేక, ఇలా ఉన్న దేవుని యొక్క స్వరాన్ని ఉన్నట్లు వినక, దేవుని దగ్గర విన్నట్టు వచ్చి తన ప్రజలైన వారికి నిర్మోపాఠంగా చెప్పక, ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎంతో ఘోరమైనటువంటి దుస్థితి, భయంకరమైన పరిస్థితి దైవ గ్రంథంలో ఏర్పడటం మనం చూడగలం. ఆయా కాలాల్లో చూడలేమా? చూడగలం. అంటే ప్రవక్త తన స్థానంలో తానుండి కరెక్ట్గా దేవునితోనూ, దేవుని దగ్గర సహవాసం చేసి దేవుని వలన చూసి వినిన వాటిని విన్నట్టు తీసుకుని వచ్చి తన ప్రజలైన వారికి ప్రకటించి బోధించి అట్టి పథములో నడిపించగలిగే సమర్థుడైనటువంటి ప్రవక్త లేని కాలంలో ప్రజలెంతో ఇబ్బందుల పాలైపోయారు. ఏలీ కాలాన్ని గూర్చి మనం గమనిస్తే, మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయాన్ని మనం కరెక్ట్గా చదివినట్లయితే ఎంతో ఘోరంగా మరి ఇశ్రాయేలు జనాంగం చెడిపోవటం చూడగలం. పిల్లరా, ఎంతో మారణహోమం జరిగింది. ఫిలిష్తీయులకు మరలా దాసులైపోయారు. ఎన్నడూ జరగని విపత్తు జరిగింది. మందసం పట్టబడింది. పిల్లలు, ఎంతో ఘోర నష్టం కలిగింది తన ఇంటికి, తన కుమారులకు, తన జనాంగమునబడి వారందరికీ కూడా ఇలా కలిగింది. ఎందుకండి? 3వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షం తరచుగా తటస్థించలేదు. చాలు, ఇది చాలండి. ఈ మచ్చ తునక చాలు, ఈ చిన్న నిరూపణ చాలు. చూసారా, ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదైపోయినది. యెహోవా వాక్కు ప్రత్యక్షం కావట్లేదు. ప్రత్యక్షం తరచుగా తటస్థించడం లేదు. దేవుని వాక్యం ఎలా ఉంటుందో తెలియదు. అంటే యెహోవా వాక్కులోని మాధుర్యతకి మనుషులు దూరం అయిపోయారు. ఎంతో భయంకరమైనటువంటి అభ్యంతరం వచ్చేసింది ఏలీ కాలంలో. చూసారా, అంటే సమర్థవంతుడైనటువంటి ప్రవక్త లేడు. సమర్థవంతుడైనటువంటి ప్రవక్త లేకుండా పోయాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి మరి వచ్చిందో చూడండి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, శాంతం ఏలీ కాలంలో యెహోవా మందసమే ఫిలిష్తీయుల చేత పట్టబడినప్పుడు పలికిన మాట, యెహోవా ప్రభావం ఇశ్రాయేలీయుల్లో నుండి వెడలిపోయింది, పట్టబడింది అని రాయబడింది. దేవుని ప్రభావం లేని ప్రజలుగా, దేవుని వాక్కు లేని ప్రజలుగా, దేవుని ప్రత్యక్షత లేని ప్రజలుగా, దైవ మార్గములో లేని ప్రజలుగా ఆ కాలం అభివర్ణించబడింది. చూసారా, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఏర్పడిందో. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ దేవుని మహిమ వెళ్ళిపోయినటువంటి ఆ కాలం నుండి మళ్ళీ దేవుని మహిమ తిరిగి రావడానికి ప్రియమైనటువంటి వాళ్ళరా, సమూయేలు కావాల్సి వచ్చింది, దావీదు కావాల్సి వచ్చింది, సొలొమోను కావాల్సి వచ్చింది. చూసారా, హన్నా లాంటి ప్రార్థనా పరురాలు కావాల్సి వచ్చింది. అనగా దేవుని మహిమ తిరిగి రావడానికి
అన్న ప్రార్థన చేసింది, నాకిస్తే నేను నీకు ఇస్తాను అని. సమూయేలు దేవుని వాక్కు తన నోటనున్నది చెబుతూ వచ్చాడు. దేవుని వాక్కును గనపరిచాడు. నన్నెవరు గనపరచుదురు, వారిని గనపరచుదును. దావీదు దేవుని చిత్తము ఏమిటో కనుకొని దేవుడు చెప్పింది చెప్పినట్టుగా దేవుని స్వరాన్ని విని ఆ చొప్పునే చేయగలిగే, దేవుని చిత్తం చేయగలవాడు అవసరమై ఇచ్చాడు. ఇక సొలొమోన్ దగ్గరికి వస్తే, దేవుడు ఏ హస్తము దావీదు మీదికి వచ్చి మందిర నిర్మాణం యొక్క నమూనాను గీతలుగా గీసిపిచ్చాడో, అనగా నమూనానిచ్చాడో, ఆ నమూనాను ఉన్నది ఉన్నట్టు ఆ నమూనానంతటినీ నెరవేర్చగలిగిన సొలొమోను కావాల్సి వచ్చింది. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు యెహోవా యొక్క మహిమ మందిరమును నిండుకుంది. అగ్ని ఆకాశం నుండి వచ్చుటను, ఆ ప్రభావం మళ్ళొక్కసారి ఇశ్రాయేలు అందరూ చూడటమును మనం చూడగలం. యెరూషలేము నిర్మాణ సందర్భంలో, ప్రతిష్ఠిత కార్య సందర్భంలో, మందిరం ప్రతిష్ఠా కార్యంలో మనం ఇట్టి మహిమ మరలా తిరిగి వచ్చుట చూడగలం. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, చెడిపోవడం, వెడలిపోవడం, పడిపోవడం, కూలిపోవడం ఎంతోసేపు కాదు, కానీ మరలా తిరిగి అది రావడం ఎంతో శ్రమతో కూడిన పని. హన్నా, సమూయేలు, దావీదు, సొలొమోను, ఈ నలుగురు కావాల్సి వచ్చింది. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇది పరిస్థితి. అందుకే ప్రవక్త చెడిపోతే, అంటే అరిగిపోతే, ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క ప్రభావం దేవుని ప్రజల దగ్గర నుంచి వెడలిపోతుంది. ప్రియమైన వాళ్ళారా, మనం అనగా ఎలా ఉన్నామో మనం పరీక్షించుకోవాలి. దేవునికిని, దేవుని ప్రజలైన వారికి మధ్యవర్తిత్వము చేసే జాబితాలో ఉండే మనం ఏ విధంగా ఉన్నాం, ఏ ప్రకారంగా ఉన్నాం, మనం పరీక్షించుకోవాల్సిన వారం. మనం పరీక్షించుకొని పిల్లరా మనము సరిచేసుకోవాలి, సరిపెట్టుకోవాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇది మొట్టమొదలు C1 అట్లాస్ అనేటువంటి సర్వైకల్ వెర్టిబ్రే చేసే పని ప్రవక్త. కాబట్టి ఈ పని మరి చేయుటకు ఎవరా అని చూస్తున్నప్పుడు ప్రభు యొక్క దృష్టిలో అట్టి పని చేసే ప్రవక్తలు చెడిపోయారని, అరిగిపోయారని, దానితో ఎంతో నష్టం తన శరీరానికి కలుగుతుందని ప్రభు బాధపడుతున్నాడు. అందుకే మనం ప్రతిష్ఠించుకుందాం, క్షమాపణ కోరుకుందాం. మధ్యవర్తిత్వము చేసే వ్యక్తినైన నేను ఎక్కడ అరిగిపోతిని, ఎక్కడ మరి స్థానము తప్పితిని, దేవా నన్ను మీరు క్షమించండి, నన్ను కడగండి, నన్ను పవిత్రపరచండి అని ప్రభువుకు క్షమాపణ కోరుకుందాం. ఇది మరి ప్రవక్త అనే వ్యక్తి మధ్యవర్తిత్వం చేసే పరిచర్య సూచనాప్రాయంగా చూసాం. ఇక రెండో విషయానికి వస్తే యాక్సిస్ అనగా C2 అనగా సర్వైకల్ వెర్టిబ్రే 2 చూసారా. కాబట్టి మెడలోని రెండవ పూస, వెన్నుపూస ఏమైంది? ఈ పూస అరిగిపోయింది. అమ్మో, మొదటైతే మోషే తర్వాత ప్రధాన యాజకుడు ఏం చేశాడు? ప్రధాన యాజకుడు నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎంతో అద్భుతమైనటువంటి పరిచర్య. అవును, తాను ప్రధాన యాజకుడయ్యుండి సంవత్సరంకు ఒక్కసారి బలిని అర్పించి అట్టి రక్తమును తన చేత పట్టుకొని వెళ్ళి
పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి శాంతికరమై ఉన్నాడు. ప్రజల పాపముల కొరకై ఆయన తన వంతు పరిచర్య చేస్తూ మధ్యవర్తిత్వం చేశాడు. ఎంత అద్భుతమైన మధ్యవర్తిత్వమో తెలుసండి. ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి మధ్యవర్తిత్వం, సామాన్యమైన మధ్యవర్తిత్వం కాదు. ఒక్కసారి మనం మరి దైవ గ్రంథంలో లేవియ కాండం లేక సంఖ్యాకాండం మనము చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. చూడండి, 16వ అధ్యాయం, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 41వ వచనం నుండి. మరునాడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజం మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితురని చెప్పి సమాజం మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘం దాన్ని కమ్మెను. యెహోవా మహిమయు కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారం దగ్గరికి రాగా, యెహోవా, మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోడి, క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవేయగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే, నువ్వు ధూపార్తిని తీసుకొని బలిపీఠము నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయము. కోపం యెహోవా సన్నిధి నుండి బయలుదేరను, తెగులు మొదలుపెట్టినని అహరోనుతో చెప్పగా, మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసిన ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసెను. అతడు సచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్య నిలబడగా తెగులు ఆగెను. చాలు, ఎంత మంచి మాట. చూసారా ఏమైంది ఇక్కడ అంటే, కోరహు యొక్క సమూహం మోషే అహరోనులకు ఎదురు తిరిగినప్పుడు విచిత్రమైన విధానంలో వారి క్రిందుండే భూమి నెరవేర్చింది, లేదా నోరు తెరిచి వారిని, వారి కుటుంబాలను, కోరహు సంబంధులందరినీ మృంగివేసింది. పిల్లరా, ఇది సంభవించినప్పుడు ప్రజలు భయపడి దేవుని యొక్క సేవకుల మీద సనగొద్దని అనుకోవాలి కదా. అనుకోకుండా వారు నశించిపోవడానికి, వారు అలా నాశనం కావడానికి మీరే కారకులు అని మరలా వారి మీద కక్ష కట్టారు. పిల్లలు, అప్పుడు ప్రభువుకు కోపం వచ్చి తెగులు ఆరంభమై ఇశ్రాయేలీలను సంవరించడం ఆరంభించాడు. అప్పుడు ఏమైంది అంటే, ప్రియమైన వల్లరా, సాగిలపడి మోషే అహరోనులు ఆ దేవుని బతిమలాడుకున్నారు. మోషే ఏం చేశాడో తెలుసా? ధూపం వేయి, ధూపార్తిని చేత పట్టుకో, నిప్పులతో నింపు, ధూపం వేసి వెళ్ళు, సమాజం మధ్య ప్రాయశ్చిత్తం చేయమని చెప్పాడు. ధూపం వేశాడు, పరుగున పరిగెత్తాడు. సచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యన నిలవబడ్డాడు. అంతే, తెగులు ఆగిపోయింది. ఎంత త్యాగమో చూసారా, ఎంత ధైర్యమో చూసారా ప్రియమైన వల్లరా. ప్రధాన యాజకుడు చేసే యాజకత్వం ఎలాంటిదో చూసారా? ఎలాంటి అద్భుతమైన మధ్యవర్తిత్వము. అరిగిపోయిన మధ్యవర్తిత్వం కాదు ఇది. తలదాచుకుని, తప్పించుకునే, సుఖ సౌఖ్యాలలో మాత్రం ముందుండి కష్టకాలంలో దూరం ఉండేటువంటి యాజకత్వం కాదిది. తన ప్రజలైనటువంటి వారు తెగులు చేత వినాశనం అయిపోతుంటే, ఆ తెగులు సంవరించడానికి వస్తూ ఉంటే, సంవరిస్తూనే ఉంటే, ఆ సచ్చిన సమూహానికి, ఇటు బ్రతికి ఉన్న సమూహానికి మధ్యలో వచ్చి
ఆ తెగులుకు ఎదురుగా నిలబడి ధూపం వేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఏమన్నాడు? ఒక్క మాట చెప్పాలంటే అహరోను అనే యాజకుడు, ఈ ప్రధాన యాజకుడు ఏమన్నాడు? ఓ దేవా, ఈ ప్రజలైన వారిని మీరు చంపాలనుకుంటే ఇంకా ధూపార్తిని పట్టుకున్న నన్ను ముందు చెప్పండి, ఆ తర్వాత నన్ను దాటుకొని వెళ్ళండి అని అన్నట్టే కదండి అన్నాడు. ప్రాణత్యాగం చేశాడు, ఆత్మతర్పణ చేస్తున్నాడు, దేహతర్పణ చేస్తున్నాడు. ఇది యాజకత్వం. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ దినాల్లో మనం చూస్తే ఎంతసేపు మనము చేసే ప్రార్థనలైనా మన భార్య, మన భర్త, మన పిల్లలు, మన స్నేహితులు క్షేమంగా సుఖక్షేమంగా ఉండాలని కదండి ప్రియమైన వాళ్ళారా. కానీ నిస్వార్థమైనటువంటి ప్రాణతర్పణ చేసేటువంటి వారముగా మనం ఉన్నామా? నా పిల్లరా, లేము కదా. అందుకే ప్రభువు క్షమాపణ కోరుకుందాం. దేవా, నేను బ్రతికినా సచ్చినా ఒకటే. వీరందరూ చనిపోయిన తర్వాత నేనెందుకు? నా యాజకత్వం ఎందుకు? నేను యాజకునై ఉండేందుకు, నేను ప్రధాన యాజకునై ఉండేందుకు? వద్దు, నన్ను ముందు చంపు నా ప్రభువా, నన్ను ముందు చంపు. ఎంత అద్భుతమైన ప్రార్థన, ఎంత అద్భుతమైనటువంటి సత్యం ఇది. నా ప్రియులారా, ఈయన యాక్సిస్ అనే బహు మంచి సంబంధ బాంధవ్యాన్ని కలిపే సర్వికల్ వెర్టిబ్రేట్ 2 ఈయనండి. వెన్నుపూసలో, మెడలో రెండవ వెన్నుపూస అంటే కరెక్ట్గా ఎడమవైపు కుడివైపు అన్ని వైపులా తిరుగుతూ అందరి యోగక్షేమాలను ఆలోచించి తన క్షేమమును, తన ప్రాణాన్ని తర్పణగా పెట్టి, తన సుఖ సౌఖ్యాలని పరముగా పెట్టి చేసే ఈ యాజకత్వమే ప్రధాన యాజకత్వం, యాజకుని యాజక ధర్మం. నా పిల్లరా, ఇట్టివారు ఉన్నంతకాలం ఇశ్రాయేలీలు ఎంతో సౌఖ్యంగా సుఖంగా ఉన్నారు. నా ప్రియమైనటువంటి వల్ల ఈ దినాల్లో ఇలా దుఃఖించుచు, ఇలా కన్నీరు కాచుచు, ఇలా ఆత్మతర్పణ చేసే, ఇలా ప్రాణతర్పణ చేసే, ఇట దేహతర్పణ చేసే యాజకులు లేకపోయిరే. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకే ప్రభు వాపోతున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? అయ్యయ్యో అయ్యయ్యో, ఈ లోకం కొరకు, పాత నిబంధన గ్రంథం ధర్మశాస్త్రము క్రిందుండే జనాంగము కొరకు నా ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు కార్చిన రక్తంతో కడిగిన సంఘము కొరకు ఇట్లా ఆత్మతర్పణ, ప్రాణతర్పణ, దేహతర్పణ చేసుకునే యాజకత్వమును, ప్రధాన యాజకత్వాన్ని చేసే వారు లేరే, అయ్యో అని మన దేవుడు బాధపడుతున్నాడు. అరిగిపోయాయి ఎముకలు, మెడ ఎముకలు అరిగిపోయినవి. ఈ 7 అంతల పరిస్థితిని మనం గమనిస్తే అలా అరిగిపోయినవిగా ఉన్నవి. అందుకే ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకే ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుందాం. దీని తర్వాత మనము చూసినట్లయితే గమనించండి, ప్రవక్తలు, ప్రధాన యాజకుడు, యాజకులు, లేవీలు, న్యాయాధిపతులు, రాజులు, నాయకుల్ని మనం చూస్తే మీరందరి పరిస్థితి ఇంతే, మీరందరి పరిస్థితి ఇంతే పిల్లరా. నా ప్రియమైన వాళ్ళారా, మనము గమనిస్తే లేవీల పరిస్థితి అలాగే. ఆ తర్వాత న్యాయాధిపతుల కాలం చూస్తే చదివితే అర్థమవుతుంది. న్యాయాధిపతిగా ఎన్నుకోబడడం, ఏదో గొప్ప కార్యం చేయటం, శత్రుల చేతి నుంచి విడిపించటం,
అతనే విగ్రహంగా మారిపోవడం, అతనే విగ్రహాలు పెట్టుకోవడం, దేవుని దగ్గర నుంచి హృదయం తొలగించుకోవడం, అన్య దేవతల వైపు, అన్య సంబంధమైన ఆచారాల సాంప్రదాయాల వైపు మళ్ళడం, దాంతో ఇశ్రాయేలు బాధ పెట్టబడడం. చూడండి, ఎంతోమంది సంసోనును చూస్తే బలాఢ్యుడు, మహాబలాఢ్యుడు. ప్రయోజనం ఏంటి? ప్రియుని వల్లరా ఫిలిస్తీన్ల సర్దారుల చేతులు చిక్కి కళ్ళు ఊడబెరిపించుకొని కళ్ళు లేని కాంబోది అయిపోయి గొలుసుల చేత బంధించబడిన వాడే, అన్యజనాంగం చేత ఎగతాళి చేయబడిన వాడే, వారి దేవతకు బలివ్వడానికి తీసుకుపోబడ్డటువంటి ఒక బలాఢ్యుడైన న్యాయాధిపతి. కానీ ఏం లాభం అండి? ఎంత గౌరవం! ఈ విధంగా న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా మీరు గమనిస్తే, చదివితే అర్థమవుతుంది. చెడిపోవడం, అన్యజనాంగానికి దాసులుగా ఇశ్రాయేలును అప్పగించడం, వారి మరణాలకించి ఒకరిని లేపడం, అతడు ఉన్నట్టుండి కొద్ది కాలం మంచిగానే ఉన్నట్టుండి న్యాయం తీర్చి ఆ తర్వాత భ్రష్టుడవ్వడం, ఆ తర్వాత మళ్ళీ చెడిపోవడం. ఇదే పరిస్థితి. క్షేమం లేదు, ఇశ్రాయేలీలకు క్షేమం లేదు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, నీ జీవిత కాలంలో నీవు పరిచర్య చేయ కాలంలో, అనగా ప్రవక్త పరిచర్య, యాజక పరిచర్య, లేవి పరిచర్య, న్యాయాధిపతుల పరిచర్య, నువ్వు ఏ పరిచర్య చేస్తున్న వ్యక్తివైనా క్షేమం ఉందా నీ కాలంలో? అందుకే ప్రభు దగ్గర మనము క్షమాపణ కోరుకుందాం. ప్రవక్తంతో కడగబడడానికి ఇష్టపడదాం, క్షమాపణ కోరుకుందాం, ప్రబోధనం మన్నించు అడుగుదామా? నా ప్రియమైన వాళ్ళరా, ఆ విధంగా రాజులు, ఆ తర్వాత ఎవరు? నాయకులు, రాజులు చెడిపోయారు. మొట్టమొదటి రాజుని ఎన్నుకున్నారు, సౌలు అవిధేయుడయ్యాడు. సమూయేలు ఒకటి ఆజ్ఞాపిస్తే తాను ఇంకోటి చేశాడు. సమూయేలు రావడం ఆలస్యం చేశాడో లేదో అతిక్రమించి బలులు అర్పించాడు. అక్రమం అప్పుడే ప్రవేశించింది, అవిధేయత ప్రవేశించింది. ఈ రీతిగా భయంకరమైనటువంటి నష్టం దేవుని ప్రజలైనటువంటి వారి కలుగుట మనం దైవ గ్రంథంలో చూడగలం. అందుకే క్షమాపణ కోరుకుందాం. నాయకులు చూస్తే జడిసిన వారే. నాయకులు ఏం చేయాలి? అసలు రాజులు ఏం చేయాలి? యాజకులు ఏం చేయాలి? ప్రజలు యుద్ధమునకు వెళ్తున్నప్పుడు బహు విస్తారమైన గుర్రములు, సైన్యము గలవారు వచ్చుచున్నారు మన మీదకి అన్నప్పుడు ఏమని ఆజ్ఞాపించాలి? ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం మనం గమనించినట్లయితే, చదివినట్లయితే ఇలా రాయబడింది. అదేమిటి అంటే చూడండి, మొదటి వచనం, నువ్వు నీ శత్రువుతో యుద్ధమునకు పోయి గుర్రములు, రథములు, మీకంటే విస్తారమైన జనములు చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశం నుండి నన్ను రప్పించిన దేవుడైన యెహోవా నీకు తోడైనను. అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరికి వచ్చి ప్రజలతో ఇలాగ చెప్పవలెను, ఇశ్రాయేలులారా వినుడి, నేడు మీరు మీ శత్రువుతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖములు చూసి బెదరకుడి. మీకు శత్రువుతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. మరియు నాయకులు జనులతో ఇలాగ చెప్పవలసినదేమనగా నాయకులు కూడా చెప్పాలి. ఎవరు చెప్పాలి? యాజకులు చెప్పాలి, రాజులు చెప్పాలి, నాయకులు చెప్పాలి. పిల్లరా, చెప్పే పరిస్థితుల్లో లేదు. గమనించండి, చెడిపోవడానికి కారణమయ్యారు ఎవరండి? ఈ 7 మెట్ల వారు. ఈ దినాల్లో మనం ఏం చేస్తున్నాం? మనం పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రతిష్ఠించుకుందాం, క్షమాపణ కోరుకుందాం. నీ వంతులో, నా వంతులో, మన స్థాయిల్లో మనం ఎలా ఉన్నాం? మనం నిర్ణయింపబడిన స్థానాల్లో మన సామర్థ్యము కొలిది మనం ఏం చేస్తున్నాం? పరీక్షించుకుందాం. ఒక్క నిమిషం మౌనంగా. ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని కొందరములు. ఈ సందర్భంలో మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీ కొందరములు.
తలకు శరీరం అను దేహానికి మధ్యలో ఉండే మెడ, ఆ మెడలో 7 పూసలు ఎలా అరిగిపోయినవో, అది ఎవరు అరిగిపోవటం చూపిస్తుందో మేము ఇలా గమనించడానికి మా గమనంలోకి తెచ్చిన లేఖనాల కొరకు స్తోత్రాలు. మమ్మల్ని క్షమించండి. మా స్థానాలను గుర్తించి యోగ్యంగా జీవించుటకు, సేవించుటకు సహాయపడమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.